రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలసిపోయారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాయల్ ఫ్యామిలీ అయిన కాంగ్రెస్ పేదలు ఆదివాసీలను అవమానించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కమలం నేతలకు కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మీడియా పలకరించింది. అయితే ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోవడంతో మాట్లాడలేకపోయారంటూ సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. రాష్ట్రపతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. No, she could hardly speak for him. No, the poor lady, the president was getting very tired by the end. No, she could hardly speak for him. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్మును కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. దేశంలో 10 కోట్ల మంది ఆదివాసీల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ రాష్ట్రపతిని అవమానించింది అని మండిపడ్డారు. पुअर थिंग कहा, गरीब कहा और चीज कहा, थकी हुई कहा। एक आदिवासी बेटी का बोलना इनको बोरिंग लगता है। ये देश के 10 करोड़ आदिवासी भाई बहनों का अपमान है। ये देश के हर गरीब का अपमान है। जो जमीन से ऊपर उठकर आते हैं उनको कांग्रेस का शाही परिवार बिल्कुल पसंद नहीं करता. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. తన తల్లి 78 ఏళ్ల మహిళ అని, రాష్ట్రపతి సుదీర్ఘ ప్రసంగాన్ని చదివిన తర్వాత ఆమె అలసిపోయారని వ్యాఖ్యానించారని స్పష్టతనిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటే ఎంతో గౌరవం ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు. My mother is a 78-year-old lady. She simply said that the president must have been tired reading such a long speech. Poor thing. I don't think she fully respects, in fact, she has the utmost respect for her. And I think it's very unfortunate that this kind of thing is twisted by the media. They are both respected people. They are older than us. They are a certain age now. And it's pretty clear that she means no disrespect. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి కార్యాలయం తప్పుపట్టింది. దేశంలోని అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లేలా ఆమె ప్రవర్తించారని పేర్కొంది. రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ నేతలు మాట్లాడకుండా ఉండాల్సిందని హితవు పలికింది. ఏదేమైనా రాజ్యాంగబద్దంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ తెలిపింది.